శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే చిన్న ఉల్లిపాయలతో బీన్స్ గింజలో మసాలా పెట్టి కూర చేస్తాను. మరి 150 రూపాయలు ఎట్టండి గింజలో, అర కేజీ, పావు కేజీ ఉడికించేసాను. ఇదిగో అంటే ఒకసారి ఇలా ఉడికించుకుని పెట్టుకుని వండుకోవాలి. మనం ఇలాగా ఉడికించేసి పెట్టుకోవాలి. ఈ పచ్చివి 2 కూరలుగా చేస్తాను. మా వారికి మాత్రమే వండి పెడతానండి. మంచి ప్రోటీన్ ఉండాలి, ఆయన తినేది అన్నీ తినరు కదా అని అలా చేస్తూ ఉంటాను. చిన్న ఉల్లిపాయల దగ్గరకు వద్దాం. ఇందులో ఉన్న సారాంశం చెప్పేస్తానండి. తెలిసింది చెప్పాలన్నదే కదా మరి. సోదనుకునేరు, ఇంకేమన్నా అనుకునేరు. చిన్న ఉల్లిపాయలు కత్తిపేట వేసుకుని కూర్చుని కోస్తుంటే కళ్ళల్లో నీళ్ళు బుడబడా కారిపోతాయి. కళ్ళకున్న జబ్బు ఏమన్నా కరిగిపోతుంది. నిజంగా కళ్ళల్లో కనుక ఏదన్నా జబ్బు దురదలు అయ్యి ఉంటే కళ్ళు మండవు ఉల్లిపాయలకి, తెలుసా మరి. పెద్దవాళ్ళు అలాగే అనేవారు, కళ్ళల్లో జబ్బు ఉందని కళ్ళే మండవో ఉల్లిపాయలు ఒలుస్తేని అనేవారు. ఉల్లిపాయలు ఒలుస్తుంటే సగం నీళ్లు కంటప్పుడు వెళ్ళిపోతాయి, కంటి పొరలు కోసేస్తాయి. ఈ ఉల్లిపాయ కంటికి ఎంతో మేలు చేస్తుందండి. తిన్నప్పుడు ఒంటికి మేలు చేసేది ఎలాగున్నా ఇవి ఇలా ఒలిసి ముక్కలు కోసేటప్పుడే మన కళ్ళకి మంచి మేలు చేస్తుంది అన్నమాట. చిన్న ఉల్లిపాయలు మాత్రమే. పెద్ద ఉల్లిపాయలు పెద్ద పవర్ ఉండదు. అది నుంచుని చేకతో కోస్తాం. ఉల్లిపాయకి మనకి దూరం అయిపోద్ది, కంటికి మండుతుంది అనే మాటే రాదు ఎక్కడో కానీ. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు మండిపోవాలి, బుడబడా నీరు కారిపోవాలి, కళ్ళల్లో ఉన్న జబ్బు మటి మాయం అయిపోతుంది. అలాగా కూర్చుని కోసుకుని ఊరు కళ్ళనప్పుడు నీళ్ళు కారిపోయి ముక్కు నోట వాటర్ కారిపోయేది. మంచిగా కళ్ళు ఉండి ఎవరో కళ్ళద్దాలు వేయించుకునేవారు కదండి. చచ్చిపోయేదాకా ఎవరో మనుషులు ఆనవాళ్ళు కట్టేవారు. మరి అంత గొప్ప చూపు. ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి, ఇలాంటి నిజాలు పచ్చెలక్కాయి గొంతుకు దిగదో ఎవరికి పట్టదండి. ఉన్నమాట చెబుదాం, పట్టినా పట్టాపోనా. చక్కగా ఈ చిన్న ఉల్లిపాయలు కత్తిపెట్టి మీద కూర్చుని కోస్తుంటే కళ్ళంపడో నీళ్ళు కారిపోయి కళ్ళు మండుతుంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం. ఇన్నాళ్ళ కళ్ళు మండుతున్నాయా అనుకున్నాను. మరి ఇన్ని ఉల్లిపాయలు చక్కగా వలిసేసి ఇలా ముక్కలు కోసేసాను. ఇదిగో కళాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూర చేసే విధానం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను కదా. ఈ చిన్న ఉల్లిపాయలు చాలా కష్టమండి. కష్టం అంటే ఏదో బరువు మొయ్యలేమని కాదు, ఇసుపు లేకుండా కూర్చుని చక్కగా వలుసుకుని ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇలా చెయ్యాలి అంటే నేను చేతతోటి ఇవి కొయ్యలేనండి. మరి అలవాటు లేదు నాకు. మరి చిన్నప్పుడు అలవాటు ఇదే. అందుకును ఇలా కత్తిపెట్టి మీద కూర్చుని కోయడమే ఈ చిన్న ఉల్లిపాయలతోటి. మరి ఇగురు కూర ఏది వండుకున్నా ఎంత అదిరిపోతుందో తెలుసా అండి. చాలా రుచిగా ఉంటుంది. అయితే నేను ఈ గింజలు ఉడికించేసాను కదా, పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుంటాను. మళ్ళీ ఇలాగా చేసే విధానం అంతా చూడండి. ఇలా చేసుకున్నారనుకోండి ఎంత గొప్ప సిగుళ్ళు మటన్లు అయినా పక్కన పెడతారు, ఇది తింటారు. ఇదే నాకు చెప్పేది. నేను మీకు చెప్పడం మర్చిపోయాను అనుకుంటా. నా నేస్తం నాకు మెసేజ్ పెట్టారు. ఇవి నేనైతే చిన్న ఉల్లిపాయలు అంటున్నాను, పూర్వం అలా నివ్వళ్ళం చిన్న ఉల్లిపాయలు అండమే. దీన్ని సిరుపూరిపాయలు అంటారట. అలాగే పిల్లలకి బాలింతలకి పోషకాలు ఉండటం వల్ల మంచి బలమైన ఆహారం అని పెడతారండి అని పెట్టారు మెసేజ్. అది చూడండి, మీకు అర్థమవుతుంది. చెప్పానో లేదో గుర్తులేదు. చక్కగా ఉల్లిపాయ వేగుతుందండి. నూనె కొద్దిగా ఇందులో ఉల్లిపాయ వేగటానికి ఇలా వేయాలి. ఇది నూనె నుంచోలేదు కదా, లేదు, కానీ ఉల్లిపాయ వేగుతుంది. మా వారైతే ఏమంటారంటే నూనె ఎక్కువ వేసేసారు అంటారు. మరి కొద్దిగా మరి ఉల్లిపాయ వేగాలంటే కొంచెం నూనె వేయాలి కదా. అయినా కూడా ఇదిగో ఇలాగే వేస్తానండి. నూనె అసలు బయటకు కనపడకుండా అలాగా ఉల్లిపాయ వేగేటట్టు. ఉల్లిపాయ నూనెతో బాగా వేగకపోతే రుచి రాదు కూర. ఏది ఎలా పడాలో అలా పడవలసిందే. ఎక్కువ తినేది తక్కువ తినడమే. ఉల్లిపాయ ఎర్రగా వేగితే గ్రేవీ మన తిక్కుగా వస్తుంది, రుచి బాగుంటుంది అన్నమాట, రెట్టింపు రుచి అవుతుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మసాలా కొద్దిగా వేయనండి. మా వారికి ఎక్కువ పట్టదు. ఆయన నేటి వైద్యకు వాడతారు. దానివల్ల నోటికి కారం ఉప్పు కొంచెం ఎక్కువైతే అస్సలు తట్టుకోలేరండి, అస్సలు తట్టుకోలేరు అన్నమాట. అందుకు మరి అందరి మీద తొక్కు వేస్తాను. అందుకే ఆయన కూర సెపరేట్గా కూడా చేస్తాను అన్నమాట. ఇలానా ఇప్పుడు చక్కగా ఉడికించుకుని పెట్టుకున్నాం కదా, ఈ బీన్స్ గింజలో ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడే వస్తాయి, మళ్ళీ దీని సీజను అయిపోతాయండి. వచ్చిన నాళ్ళు తెచ్చుకుని తినడం ఇది చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా మంచిది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి.
కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి చక్కగా మెల్లగా ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చక్కగా ప్లేట్ మూత పెట్టేసుకుందాం. చూద్దామా ఉడికిందేమో. అయిపోయిందండి. కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి కొంచెం ఎగిరిపోయే వరకు ఇలా ఉంచుదాం. ఇలా ముట్టుకుంటే ఇలా పిండి అయిపోతుంది గింజ. ఇవి మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా పెద్ద గింజలు ఉండేవండి, ఇప్పుడు చిన్న గింజలు వస్తున్నాయి. కానీ ఈ కూర చాలా బాగుంటుంది ఎలా వండుకున్నా. చక్కగా చిన్న ఉల్లిపాయలతో వండాము, ఇంకెందుకు బాగోదు. చూసారా, నచ్చిందా? ఇంతేనండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయటం లేదండి. షార్ట్లు కానీ పెద్ద వీడియోలు కానీ లైక్ చేయండి. అలాగే మీరు కామెంట్ పెట్టండి. వీడియో ఎంత ముఖ్యంగా చూస్తారు, కామెంట్లు కూడా అంతే ముఖ్యంగా చూస్తారు. అది అందరికీ ఉపయోగపడుతుంది. నాకు తెలియని విషయాలు మీరు కూడా చెప్పినట్లు అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.